నమస్తే ఫ్రెండ్స్. షట్తిల ఏకాదశి హిందూ పంచాంగ ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే రెండో ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని నువ్వులను ఉపయోగించడం వల్ల పేదరికం బాధల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్మకం. కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున పవిత్ర గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం, శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా షట్తిల ఏకాదశి ప్రాముఖ్యత, ఆచారాలు, శుభ సమయంతో పాటు నువ్వులను ఏ విధంగా ఉపయోగించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా. పంచాంగం ప్రకారం షట్తిల ఏకాదశి 5 ఫిబ్రవరి సోమవారం సాయంత్రం 5:24 నుంచి 6 ఫిబ్రవరి 4:07 అంటే మంగళవారం సాయంత్రం వరకు ముగియ ఉన్నది. ఈ సందర్భంలో శుభముహూర్తం పూజ చేయడానికి వచ్చేసి 6 మంగళవారం ఉదయాన్నే 9:51 నుంచి మధ్యాహ్నం 1:77 వరకు ఉంటుంది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ కృష్ణ భగవానుడిని పూజించే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు పూజలో నల్ల ఆవుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు, వేల సంవత్సరాల తపస్సు, బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. షట్తిల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాసం వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి. ఒక చక్కని పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై విష్ణువు, శ్రీ కృష్ణుని విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత పంచామృతంతో స్నానం చేసి నియమం నిబంధనల ప్రకారం పూజ చేయాలి. పూజ అనంతరం విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తికి తులసి, నీరు, పండ్లు, కొబ్బరికాయ, నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి. షట్తిల ఏకాదశి రోజున నల్ల నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తారు. ముందుగా నీళ్ళలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నువ్వులతో హవనం, నువ్వుల నీళ్లు, నువ్వులను దానం చేయాలి. చివరగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. పురాణాల ప్రకారం షట్తిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని, అంతేకాదు నువ్వులను దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులవుతారని ఒక నమ్మకం. వీడియో నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.